హరి ఓం. ఈరోజు మనం సంపూర్ణ ఆరోగ్యం అనే విషయం మీద చర్చించుకుందాం. ఆరోగ్యం అనకుండా సంపూర్ణ ఆరోగ్యం అని ఎందుకు అంటున్నామంటే, ఆరోగ్యం అంటే కేవలం శరీరం ఆరోగ్యంగా ఉండడమే అని భావిస్తుంటారు. ఆరోగ్యం అంటే శరీరం బాగుండాలి, అలాగే మానసిక ఆరోగ్యం బాగుండాలి. కాబట్టే సంపూర్ణ ఆరోగ్యం అన్నాం. అంటే శారీరక ఆరోగ్యం ప్లస్ మానసిక ఆరోగ్యం ఈజ్ ఈక్వల్ టు సంపూర్ణ ఆరోగ్యం. ఎందుకు ఇలా చెప్తున్నామంటే, ఇప్పుడు 80% డిసీజెస్ మనసును ఆధారం చేసుకునే వస్తున్నాయి. సైకోసోమాటిక్ డిసీజెస్ అంటున్నారు. అంటే మన యొక్క మానసిక ఆలోచనల ప్రభావం శరీరం మీద చూపిస్తున్నాయి. ఎందుకంటే ఈ శరీరం అనేది ఒక టెలివిజన్ అనుకుంటే, టీవీ అనుకుంటే, రిమోట్ కంట్రోల్ మనసు అనుకుంటే, రిమోట్ కంట్రోల్లో ఏ ఛానల్ ప్రెస్ చేస్తే అదే టీవీలో డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా మన యొక్క ఆలోచనలు యొక్క ప్రభావం మన శరీరం మీద చూపిస్తుంది. అందువల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అవసరం. అయితే ముందుగా మనం ఈ శారీరక ఆరోగ్యం, ఈ ఆరోగ్యానికి కావలసిన ఆహారం, తదుపరి విషయాలు గురించి ముందుగా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి ఏ ఆహారం అయితే తీసుకుంటే శరీరానికి ఆరోగ్యాన్ని, పుష్టిని, ఉల్లాసాన్ని ఇస్తుందో, ఆ ఆహారాన్ని మనకి ఇప్పుడు సైన్స్ చెప్పడమే కాకుండా ముందు నుండి కూడా ఋషులు దాని గురించి ప్రస్తావించున్నారు. అదేంటంటే సాత్విక ఆహారం, శాకాహారం, అలాగే మిత ఆహారం, న్యాయార్జిత ఆహారం అని 4 రకాలుగా. ఇప్పుడు మనం శాకాహారం అంటే ఒక శాఖ నుండి వచ్చిన ఆహారం, అంటే చెట్ల నుండి వచ్చిన ఆహారం. అవి మనకి శరీరానికి అనారోగ్యం రానియకుండా చూసుకుంటుంది. కాయగూరలు, పండ్లు ఇవి ఆహారంగా తీసుకోవడం వల్ల మనకి శరీరానికి ఏ హాని ఉండదు. తర్వాత మన శరీర నిర్మాణం కూడా శాకాహారానికి, సాత్విక ఆహారానికి అనుగుణంగానే డిజైన్ చేయబడింది. అదే మనం మాంసాహారం తీసుకున్నట్లయితే శరీరానికి ఇబ్బంది కలిగించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే మన శరీర నిర్మాణం దానికి అనుగుణంగా లేదు. దానికి అనుగుణంగా ఉంది అని అంటే మనకి దంతాలు కాదు, కూరలు కావాల్సి వస్తుంది. అలాగే మన జీర్ణాశయ ప్రక్రియ కూడా మాంసాహారం తినే వాళ్ళకి అది జీర్ణం చేయడానికి మినిమం 2 రోజులు టైం తీసుకుంటుందని ఈ మధ్య మెడికల్ సైన్స్ చెప్తుంది. కాబట్టి మన జీవన విధానానికి, మన శారీరక ఆరోగ్యానికి శాకాహారమే ఉత్తమం. అలాగే దానికన్నా కూడా ఇంకా
మనకి పోషక విలువలను ఇచ్చేదిగా ఉండదు. సాత్విక ఆహారం అంటారు. సాత్విక ఆహారం అంటే అపక్వాహారం, అంటే వండని ఆహారం. అంటే మనం స్టవ్ మీద పెట్టకుండా చేసే ఆహారము సాత్విక ఆహారం. అంటే ఉదాహరణకి స్ప్రౌట్స్, మొలకెత్తిన గింజలు అంటాం. ఇవి మనిషికి మనకు కావాల్సినవి అన్నీ కూడా పోషకాలు ఆ గింజల్లో అందుతుంది. అవి మొలకెత్తిచ్చి తినడం ద్వారా మనిషికి కావలసిన అన్ని రకాల పోషకాలన్నీ కూడా దాంట్లో అందుతాయని చెప్పి మనకి ఇంతకుముందు ఋషులు చెప్పారు. ఇప్పుడు సైన్స్ రీసెర్చ్ ద్వారా మనకి న్యాచురోపతి డాక్టర్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా గింజలు తీసుకోండి, అది పెసలైనా వేరుశనగ పప్పు అయినా ఏదైనా కూడా తీసుకోండి, ఆ గింజల్ని అట్లాగే భూమి మీద వేస్తే అవి మొలకెత్తి మళ్ళీ చెట్లుగా అవుతుంది. అదే వాటిని వేయించిన ద్వారానో ఉడకబెట్టడం ద్వారానో చేసి ఆ గింజలు మళ్ళీ భూమి మీద చల్లండి, అవి మొలకెత్తవు. ఎందుకంటే అవి ఏం చేసిన తర్వాత ఆ జీవకణాలని చనిపోతాయి. స్టవ్ మీద పెట్టినప్పుడు వేడి చేసినప్పుడు జీవకణాలని చనిపోతాయి. ఆ చనిపోయిన ఆహారం తీసుకుంటే అది మృతాహారం తీసుకున్న వారిగా జరుగుతుంది. అప్పుడు దాని ఉపయోగాలు ఒక 30% మాత్రమే. అదే మనకి ఉడికిన గింజలు కానీ వేయించిన గింజలు కానీ అంటే పక్వంతో కూడుకున్నాయి, స్టవ్ మీద పెట్టి వంట చేసినవి, అవి జీవకణాలు చనిపోయిన తర్వాత తీసుకుంటున్నాం కాబట్టి అది మృత్యు ఆహారంగా భావిస్తారు. అంటే దానివల్ల ఉపయోగాలు ఒక 30% ఉంటుంది. అదే జీవంతో తీసుకున్న ఆహారం అంటే జీవ కణాలతో, ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆ మొలకెత్తిన గింజలు అని, అవి తీసుకున్నందు వల్ల మనకి 100% పోషక విలువలు ఉంటాయి. అప్పుడు అది అమృతాహారం అని పిలుస్తారు. అంటే కణాలు మృతి చెందకుండానే ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం తీసుకుంటున్నాం. అందుకే జీవో జీవస్య దేహి అంటారు. అంటే జీవుడికి జీవంతో ఉన్న ఆహారమే ఇవ్వాలి అని. జీవంతో అంటే ఆ కణాలు మృతి చెందకుండా ఉన్నప్పుడే మనం ఆహారంగా తీసుకోవాలి. అందుకోసం వీలైనంత వరకు మనం ఈ స్టవ్ మీద లేకుండా డైరెక్ట్గా ఆ గింజలు నానబెట్టుకొని మొలకెత్తిచ్చి తింటుండాలి. అదేవిధంగా పండ్లు తీసుకున్న వల్ల మన శరీరంలో రక్తశుద్ధి, నాడీ శుద్ధి జరుగుతుంది. తద్వారా మనకి అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి. ఇక మితాహారం, అది సాత్విక ఆహారమైనా సరే శాకాహారమైనా సరే మితంగా మాత్రమే తీసుకోవాలి. దీనికి ఒక క్యాలిక్యులేషన్ ఉంది. అంటే మన పొట్టకి 50% ఆహారం ఇవ్వాలి, 25% నీరు ఇవ్వాలి, 25% ఎంటీగా ఉంచాలి. అంటే అది గాలి కూడా ఆహారం కిందకే వస్తుంది. కాబట్టి గాలి, నీరు మనం తీసుకునే సాలిడ్ ఫుడ్, ఘన పదార్థం. అంటే ఆహారం 50%, నీరు 25%, గాలి 25% మాత్రమే మనం తీసుకోవాలి. అట్లా కాకుండా 100% మనం ఘన ఆహారమే తీసుకున్నాం అనుకోండి, సాలిడ్ ఫుడ్ కానీ, అది ఇబ్బంది అవుతుంది జీర్ణక్రియకు. తద్వారా ఈ గ్యాస్ట్రిక్ సమస్యలని, భుక్తాయాసంగా ఉండడం, శరీరానికి మత్తుని కలిగించడం, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఎదురవుతాయి.
కాబట్టి అది సాత్విక ఆహారమైన శాకాహారమైన మితమైన ఆహారంగానే ఉండాలి. అంటే 50% ఉండగలగాలి. మన కడుపుకు 50% మాత్రమే ఇవ్వాలి. మిగతా 25% నీరు, 25% గాలి. ఇక న్యాయార్జిత ఆహారం అంటే మనం న్యాయంగా సంపాదించి దాని ద్వారా ఆ సంపాదన ద్వారా మనం ఆహారాన్ని సమకూర్చుకోవాలి. దీనికి ఉదాహరణగా చెప్పాలంటే ఒక విషయం చెప్పుకుందాం. ఒకసారి ఒక రాజు దగ్గరికి ఆయన గురువు, అంటే ఆ రాజు యొక్క గురువు అటువైపుగా వెళ్తూ మధ్యలో ఈ రాజు దగ్గరికి వస్తాడు ఆతిథ్యానికి. అప్పుడు రాజు ఆయన గురువు గారు అప్పట్లో ఆ రాజు చిన్నప్పుడు ఆయన విద్యాభ్యాసం అంతా కూడా ఆ గురువు దగ్గర జరిగింది. అందుకోసం ఆ రాజు ఆ గురువు వచ్చాడన్న అభిమానంతో సంతోషంతో ఆ రాజభటులకు చెప్తాడు, ఈయనకి రాజమర్యాదలు జరగాలి అంటే రాజుకి ఏ విధంగా అయితే జరుగుతాయో ఆ విధంగానే ఆయనకి ఏర్పాటు చేయాలి అని చెప్తారు. అయితే ఆ రాజుకి ఏ అయితే ఆహారం పెడతారో, ఏ అయితే పానీయాలు ఇస్తారో అవే ఆయనకి సమకూర్చి అదేవిధంగా ఆ రాజ గృహంలో ఆయన శయనించేదానికి అంటే పడుకునేదానికి ఏర్పాటు చేస్తారు. అయితే ఈ గురువు అంటే ఆ రాజు యొక్క గురువు సంతోషిస్తాడు. సంతోషించి ఆయన పడుకున్న మంచంకి దగ్గరగా రాజు యొక్క కిరీటం ఉంటుంది. అక్కడ ఆ కిరీటం మీద ఆయనకి మనసు పడుతుంది, ఆ కిరీటం తన సొంతం చేసుకోవాలని. ఇక ఆయనకి ఆలోచన రాగానే ఆ కిరీటాన్ని ఆయన సంచిలో పెట్టుకుంటాడు గురువుగారు. పెట్టుకొని పక్క రోజు యథావిధిగా ఆయన ఊరు వెళ్ళిపోతాడు. ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈ రాజగృహంలో కిరీటం పోయిందని ఇంకా అందరికీ తెలిసి దాని గురించి చర్చిస్తుంటారు. అప్పుడు రాజు అందరినీ అక్కడ ఆ గృహంలో ఉండే వాళ్ళందరినీ కూడా ఈ బంగారు రత్నాలు ఉండే కిరీటం ఎవరు తీసుకున్నారు అది చెప్పాలని అందరికీ శిక్షిస్తుంటాడు, కొరడాలతో కొడుతూ ఆ విధంగా. అయితే ఈ రాజు గురువు మీద ఆయనకి అనుమానం రాదు ఎవరికి. ఈ రాజు గురువు గారు ఇంటికి పోయిన తర్వాత ఆయనకి మనస్తాపంగా ఉంటుంది. అయ్యో, రాజు నన్ను గురువుగా గౌరవించి ఆయన దగ్గ మర్యాదలు చేయించి ఆ విధంగా గౌరవిస్తే నేనేంటి ఈ బుద్ధిమాలిన పని చేశాను అని చెప్పి ఆయన మనస్తాపంతో లేదు రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పి క్షమాపణ కోరితే కొంతవరకు ప్రాయశ్చిత్తం చేసుకునేవాడిని అవుతాను అని చెప్పి మనసులో అనుకొని ఈ రాజు దగ్గరికి బయలుదేరుతాడు. అక్కడ రాజు వాళ్ళ యొక్క భటులను అందరినీ కూడా శిక్షిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఈ గురువు గారు ఈ రాజు దగ్గరికి చేరతాడు. రాజా, వాళ్ళని మీరు కఠినంగా శిక్షించొద్దు, అది ఆపండి అని చెప్తాడు. అప్పుడు కూడా ఈ రాజు ఏమనుకుంటాడంటే, మా గురువు గారికి ఇవన్నీ అలవాట్లేదు కదా, ఈ విధంగా శిక్షించడం అవి ఎప్పుడు చూడలేదు ఆయన, అది చూడలేక ఆయన అలా అంటున్నాడు అనుకుంటారు అని భటుల్ని ఆ గురువు గారిని పక్కకు తీసుకెళ్ళండి, ఆయన ఇవన్నీ చూడలేడులే ఈ శిక్షణలంతా కూడాను, ఆయనది సాత్వికమైన హృదయం అని చెప్తుంటారు.
వాళ్ళు తీసుకొని ఆయన్ని వెనక్కి తీసుకెళ్ళాలని ప్రయత్నం చేయబోతుంటే అప్పుడు రాజా ఆపండి, ఇప్పటికే నాకు మనస్తాపం లేకుండా ఉన్నాను, పైగా నా వల్ల ఇతర వ్యక్తుల్ని శిక్షిస్తుంటే అది ఇంకా అపరాధం చేసిన వాడినిగా ఫీల్ అవుతున్నాను, కాబట్టి ఆ శిక్షించడం ఆపేయి అని చెప్తాడు. అప్పుడు రాజు సరే అని ఆపేసి ఇప్పుడు మీరు చెప్పండి అంటాడు. ఏం లేదు, మీరు నాకు మంచి రాజమర్యాదలు చేయాలనే ఉద్దేశంతో మంచి ఆహారాన్ని అలాగే విశ్రాంతి తీసుకోవడానికి మంచి వసతిని ఏర్పాటు చేశారు. అక్కడ నాకు ఆ కిరీటం కనిపించే రత్న కిరీటం అది తీసుకెళ్ళాలనిపించేసింది, అది తీసుకెళ్ళాను. కానీ ఇంటికి పోయిన తర్వాత నాకు మనశ్శాంతి లేదు, ఈ విధమైన పని చేశాను అని చెప్పి ఆలోచిస్తూ ఉండిపోయాను. కాబట్టి నా తప్పుకి ప్రాయశ్చిత్తం జరుగుతుందని చెప్పి వచ్చాను. కాబట్టి రాజా వాళ్ళని వదిలిపెట్టి నన్ను శిక్షించు అని వేడుకుంటాడు. అయితే ఈ రాజు తెలివిగల వ్యక్తి కదా, రాజు అంటే ఆలోచిస్తాడు. ఈయన చిన్నప్పుడు మాకు గురువుగా ఉండి ఎన్నో ధర్మబోధలు నీతి బోధలు చేశాడు, ఇప్పుడు ఈ పని చేశాడు అంటే నమ్మలేకున్నాను. ఆయన చెప్పిన ఆ నీతి బోధలు ధర్మబోధలనే ఈరోజు నేను పరిపాలిస్తూ మంచి రాజుగా కీర్తి గడించాను, మరి ఆయన ఈ పని చేయడం ఏంటి అని ఆలోచించి అప్పుడు అక్కడ వంట వాళ్ళని పిలిచి ఈయనకి ఏ ఆహారం పెట్టారు అంటారు. అప్పుడు వంట వాళ్ళు చెప్తారు, మామూలుగా ఏంటంటే ఆ ఊర్లో ఎవరైనా దొంగలు ఆహారాన్ని అంటే వడ్లుని దొంగిలించుకొని వెళ్ళిపోతుంటే అది రాజభట్లు పట్టుకున్నారంటే తెచ్చి ఆ రాజగృహంలో వాటిని పెడతారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మన సైకిళ్ళు బైకులు పోయాయంటే అవి దొరికితే పోలీస్ స్టేషన్లో పెడతారు. తర్వాత దాని వాళ్ళు వచ్చి ఆ యజమానులు వచ్చి దాని గుర్తులు అవన్నీ చెప్పారంటే అప్పుడు వాళ్ళకి అందిస్తారు. ఆ విధంగా అప్పట్లో ఆ వడ్లు అవన్నీ తీసుకెళ్ళేటప్పుడు వడ్లు పట్టుకెళ్ళి ఆ రాజగృహంలో పెట్టుంటారు. ఆ వడ్ల ద్వారా వచ్చిన బియ్యంతో అంటే దొంగలించిన వడ్ల ద్వారా వచ్చిన బియ్యంతో వాళ్ళు ఆయనకి భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ విషయం ఆ వంట వాళ్ళు చెప్తారు. అప్పుడు రాజు గమనిస్తాడు, ఈ విధంగా చోరులు అంటే దొంగలించిన బియ్యం ఆయనకి ఆహారంగా పెట్టినందువల్ల ఆయనకి దొంగ బుద్ధి పుట్టింది. కాబట్టి పండితుడైనటువంటి గురువు మన దగ్గరికి వస్తే మనం ఈ ఆహారం పెట్టడం అనేది అది మన తప్పు అని చెప్పి అటువంటి ఆహారం మీరు ఎందుకు పెట్టారు ఆయనకి అని అక్కడ ఆ వంట వాళ్ళని శిక్షించి ఈ గురువు గారిని క్షమాపణ అడుగుతాడు. నీలాంటి ఉత్తములు సంస్కారవంతులు వచ్చి మేము పెట్టిన ఆహారం వల్ల మీ సంస్కారాన్ని కూడా చెడువైపుకి మార్చినందుకు మేము మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాము అని చెప్పి రాజు ఆ గురువుని క్షమాపణ అడుగుతాడు. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకున్నది ఏంటంటే మనం తీసుకునే ఆహారం న్యాయార్జితంగా ఉండాలి. అంటే మనం న్యాయంగా సంపాదించిన ధనంతోనే ఆహారాన్ని తీసుకోవాలి. కాబట్టి మనకి సాత్విక ఆహారం అలాగే శాకాహారం అది కూడా మితాహారం అయి ఉండాలి. అది కాకుండా న్యాయార్జిత ఆహారం అయి ఉండాలి. ఈ ఆహారం న్యాయార్జిత ఆహారం అని చెప్పుకుంటున్నాం ఇప్పుడు. అంతేకాకుండా ఆ వంట చేసేవాళ్ళు కూడా మంచి సంస్కారవంతంతో ఉన్నవాళ్ళే అయి ఉండాలి. దీనికి ఉదాహరణ చెప్పాలంటే గాంధీజీ జైల్లో ఉన్నప్పుడు ఆహారం పెడితే ఆయనకి ఆహారం తిన్న తర్వాత ఆయనకి నోట్లో పెట్టుకున్నప్పుడే వాంతులు స్టార్ట్ అయిపోయాట. ఆ పొట్టంతా అనీజీగా ఉందంట. అప్పుడు ఆయనకి ఎందుకు అలా జరిగింది అని అక్కడ జైలర్స్ ఆలోచిస్తే అక్కడ ఆ రోజు వంట వాళ్ళు రానందువల్ల అక్కడ ఉండే దొంగల చేతే వంట చేయించారు.
వాళ్ళ చేతి వంట తిన్నందువల్ల గాంధీజీకి అలా అనీజీగా ఉండడం, ఆయనకి అనారోగ్యానికి గురయ్యాడట. కాబట్టి న్యాయార్జితంగా సంపాదించడమే కాదు, ఆ వంట చేసేవాళ్ళు కూడా సంస్కారంగా ఉండాలి. ఇవన్నీ జరిగితేనే మనకి మంచి ఆరోగ్యానికి దారితీస్తుంది. కేవలం మనం తీసుకునే ఆహారమే కాదు, అలాగే మనం తీసుకున్న ఆహారంతో పాటు మన శరీరానికి వ్యాయామం, ఆసనాలు, నడక ఇవి కూడా అవసరం. ఇవి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఆహారంలో కొద్దిగా మార్పులు అటు ఇటు జరిగినా ఇబ్బంది లేదు. కానీ ఈ శరీరానికి ఈ శారీరక శ్రమ అనేది కంపల్సరీగా చేయాలి. దీనికి ఆల్టర్నేట్ లేదు. ఫుడ్ విషయంలో అయితే ఈ ఆహారం కాకపోతే ఆహారం తీసుకుందాం అనుకుంటాం. కొద్దిగా మనకు కావాల్సిన పోషక విలువలు తక్కువలు ఎక్కువలు ఉండొచ్చు. అదే వ్యాయామం విషయంకి వస్తే శరీరానికి ప్రతిరోజు మన శ్రమను ఇచ్చిన కొద్దీ మనలో అనవసరమైన టాక్సిన్స్ అంతా కూడా క్లియర్ అయిపోయి ఏ రోజుకి ఆ రోజు మనం తీసుకున్న ఆహారం అంతా కూడా పూర్తి స్థాయిలో మన శరీరానికి అందుతుంది. ఆసనాలు ఆరోగ్యానికి శాసనాలు అని అంటే అది యోగాసనాలు అవ్వచ్చు, వ్యాయామం అవ్వచ్చు. కానీ యోగాసనాలు చేస్తే 100% బెనిఫిట్ అంటారు. అంటే మనకి నరాలకి అలాగే కండరాలకి ప్రతి అవయవానికి కూడా అది మేలు చేకూరుస్తుంది అని. కాబట్టి మన ఆహారంతో పాటు ఈ శారీరక వ్యాయామం కూడా అవసరం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆహారము, వ్యవహారము, విహారము, విసర్జన ఇవి కూడా మన శారీరక అవసరాలు. అంటే మనం తీసుకున్న ఆహారం పూర్తి స్థాయిలో విసర్జించే విధంగా ఉండాలి. ఇక ఇందాక చెప్పుకున్నట్లుగా విశ్రాంతి అది కూడా అవసరం. అంటే మనం ఆహారం రెగ్యులర్గా తీసుకుంటున్నప్పటికీ అప్పుడప్పుడు విశ్రాంతినివ్వాలి. అంటే లంకనం చేయాలి. లంకనం అంటే మనం ఉపవాసం పెట్టడం. ఎందుకంటే పెద్దలు చెప్పుండారు, లంకనం పరమ ఔషధం అని. అంటే పరమాత్ముని యొక్క ఔషధం, పరమాత్ముని యొక్క మందు అని. ఎప్పుడైతే మనం ఆ విశ్రాంతిని ఇస్తామో, ఆ లంకనం కడతామో శరీరానికి, అప్పుడు లోపలున్న నిల్వ చేయబడ్డ ఆహారం అంతా కూడా క్లీనింగ్ జరుగుతుంది, శారీరక శుద్ధి జరుగుతుంది. కాబట్టి శరీరానికి ఆహారం, వ్యాయామం, విసర్జనతో పాటు విశ్రాంతి కూడా అవసరం.